హాయ్ గైస్ మూవీ స్టార్టింగ్లో మన హీరోయిన్ క్వీన్ తన అరేంజ్డ్ మ్యారేజ్ ప్రపోజల్ గురించి బెస్ట్ ఫ్రెండ్కి చెప్తూ ఉంటుంది. తన ఫ్రెండ్ కూడా సేమ్ ఫ్యామిలీ గర్లే అనమాట. తన ఫ్రెండ్ తన బిగ్ బ్రదర్ చాలా డేంజరస్ అని చెప్తుంది. అప్పుడు మనకు హీరో సెన్ కనిపిస్తాడు. హీరోయిన్ ప్రీ మ్యారేజ్ చెకప్ కోసం హీరో గురించి వెయిట్ చేస్తూ ఉంటుంది. తనకి అప్పుడు తెలుస్తుంది తను మ్యారేజ్ చేసుకోబోయేది తన ఫ్రెండ్ యొక్క బిగ్ బ్రదర్ని అని. తర్వాత వాళ్ళు మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. మ్యారేజ్ అయిన తర్వాత క్వీన్ తన అడాప్టెడ్ పేరెంట్స్ ఇంటికి వస్తుంది. తన ఫ్రెండ్ తన సిస్టర్ క్వీన్తో నీ హస్బెండ్ రాలేదని డైలాగ్స్ వేస్తుంది. అప్పుడు సెన్ ఎంట్రీ ఇస్తాడనమాట చాలా గిఫ్ట్స్తో. తర్వాత వాళ్ళు సెన్ ఇంటికి వెళ్తారు. అప్పుడు క్వీన్ తన ఫ్రెండ్స్తో కలిసి నైట్ అంతా స్నాక్స్ వేస్ట్ అంతా చేస్తుంది. సో ఇద్దరు కలిసి క్లీన్ చేస్తారు. సెన్ క్వీన్తో మాట్లాడాలి అని చెప్పి మ్యారేజ్ రూల్స్ అన్నీ వీళ్ళు యాడ్ చేసుకుంటూ ఉంటారు. ఇంటిమెసీ రిలేషన్షిప్ కూడా ఆ రూల్లో యాడ్ అయి ఉంటుంది. క్వీన్ తనని కెరియర్ ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటుంది. ఆ నైట్ క్వీన్ సెన్పై చేతులు కాళ్ళు వేసి పడుకుంటుంది. నెక్స్ట్ డే సెన్ క్వీన్తో ఆఫీస్లో మీట్ అవుతారు. తన కొలీగ్ సెన్ గురించి మన సీఈఓ చాలా హ్యాండ్సమ్గా ఉంటారని చెప్తూ ఉంటుంది. ఆఫీస్ అయిన తర్వాత వాళ్ళు సెన్ పేరెంట్స్ని కలవడానికి వెళ్తారు. ఇప్పుడు సెన్కి తన సెకండ్ బ్రదర్ గ్రూమ్ అనుకుని యాక్సెప్ట్ చేసిందని చెప్పేసి తెలుస్తుంది అనమాట. సో సెన్ చాలా జెలసీగా క్వీన్ని అడుగుతాడు. క్వీన్ అప్పుడు సెన్తో మ్యారేజ్ చేసుకోవడం తనకు కంఫర్టబుల్ అండ్ హ్యాపీగా ఉందని చెప్తుంది. సెన్ క్వీన్ని తన పర్మిషన్తో కిస్ చేస్తాడు. నెక్స్ట్ డే తన ఫ్రెండ్ క్వీన్తో మ్యారేజ్ అయిన ఇన్ని రోజులకి ఫస్ట్ కిస్న మా బిగ్ బ్రో డెవలప్ అవ్వాలని అంటూ ఉంటుంది. ఇంతలో సెన్ బ్రేక్ఫాస్ట్కి వస్తాడు. క్వీన్ తను చూసి పారిపోతుంది. సెన్ క్వీన్కి ఫ్లవర్స్ సెండ్ చేస్తాడు. తన సెక్రటరీ హ్యాండ్ రింగ్ చూసి తను కూడా క్వీన్కి మంచి రింగ్ ప్రజెంట్ చేయాలని అనుకుంటాడు. సెన్ క్వీన్తో టుమారో ఆక్షన్కి రమ్మని చెప్పేసి అడుగుతాడు. క్వీన్ తన బెస్టీతో వస్తుంది. తన కొలీగ్ తనని నీది డైమండ్స్ కొనే రేంజ్ ఏం కాదు అని డైలాగ్స్ వేస్తుంది. తన బాయ్ ఫ్రెండ్ కూడా తనకి సపోర్ట్ సెన్ ఇంతలో వస్తాడు. తన కొలీగ్ క్వీన్ గురించి చేసిన దానికి రిపీట్ ఇస్తాడు. క్వీన్కి పింక్ డైమండ్ గిఫ్ట్గా ఇస్తాడు. సెన్ తర్వాత తనని కిస్ చేస్తాడు. తనకి బిజినెస్ మీటింగ్ అర్జెంట్ కాల్ రావడంతో క్వీన్ అక్కడికి వెళ్ళిపోతాడు. ఇంతలో క్వీన్ తన అప్డేట్స్ని సెన్కి షేర్ చేస్తూ ఉంటుంది. సెన్ కూడా సెల్ఫీ షేర్ చేస్తాడు. సెన్ రూమ్లోకి వెళ్ళేసరికి ఒక అమ్మాయి ఉంటుంది. సెన్ అక్కడ నుండి వచ్చి క్వీన్కి కాల్ చేస్తూ ఉంటాడు. జరిగిన మ్యాటర్ మొత్తం క్వీన్కి చెప్తాడు. క్వీన్ నేను మిస్అండర్స్టాండ్ చేసుకోను అని చెప్తుంది. సెన్ అండ్ క్వీన్ కలిసి క్వీన్ ఇంటికి వెళ్తారు. సెన్ ఫుల్గా మత్తులో ఉంటాడు. క్వీన్ తన ఫేస్ క్లీన్ చేద్దాం ట్రై చేస్తూ ఉంటుంది. సెన్ మాత్రం ఐఎమ్ మ్యారీడ్ అని తనని నెట్టేస్తాడు. క్వీన్ బ్రదర్కి సెన్ అసలు నచ్చడు. తనని లీవ్ చేయమని చెప్తాడు. ఇంతలో సెన్ వస్తాడు. తన హ్యాండ్లో క్వీన్ వాళ్ళ బ్రదర్ ఇచ్చిన చాక్లెట్ బాక్స్ చూస్తాడు సెన్. సో తనకి ఆల్ ఫ్లేవర్స్ చాక్లెట్స్ గిఫ్ట్ చేస్తాడు. కానీ క్వీన్కి అలర్జీ రావడం వల్ల వాళ్ళ బ్రదర్ హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. సెన్ హాస్పిటల్కి వస్తాడు. వాళ్ళ బ్రదర్ క్వీన్తో సెన్ని వదిలేయమని చెప్తాడు. సెన్ క్వీన్తో తన బెస్ట్ ఫ్రెండ్ అని డాక్టర్ని పరిచయం చేస్తాడు. సెన్ క్వీన్తో పాటు హాస్పిటల్లో ఉంటాడు. వాళ్ళు తన ఇంటికి వస్తారు. ఇంతలో సెన్ చైల్డ్హుడ్ ఫ్రెండ్ వస్తుంది. తను సెన్కి గిఫ్ట్ ఇస్తుంది. సెన్ క్వీన్ కోసం హోమ్ మేడ్ చాక్లెట్స్ చేయిస్తాడు. క్వీన్ సెన్ చైల్డ్హుడ్ ఫ్రెండ్ తన ఫ్రెండ్స్తో పాటు సెన్ నాకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తాడు అని చెప్తూ ఉంటుంది. అది విన్న క్వీన్ ఆలోచిస్తూ అక్కడే నుంచుని వింటూ ఉంటుంది. సెన్ చైల్డ్హుడ్ ఫ్రెండ్ తనకి కాల్ చేసి తన్ని రిసీవ్ చేసుకోమని చెప్తుంది. అది విన్న క్వీన్ ఇంపాసిబుల్ తను రాడు అని అంటుంది. బట్ సెన్ వస్తానని చెప్తాడు. క్వీన్ కోపంతో జెలసీ ఫీల్ అవుతూ డ్రింక్ చేస్తూ ఉంటుంది. సెన్ చైల్డ్హుడ్ ఫ్రెండ్ కోసం తన డాక్టర్ ఫ్రెండ్కి చెప్తాడు. సెన్ క్వీన్ని తీసుకుని ఇంటికి వెళ్తాడు. క్వీన్ ఫోర్త్ బ్రో అని పిలుస్తుంది చూడు అని అంటూ ఉంటుంది జెలసీతో. నెక్స్ట్ డే సెన్ తన చైల్డ్హుడ్ ఫ్రెండ్కి వార్నింగ్ ఇస్తాడు. తనకి ఇచ్చిన గిఫ్ట్స్ కూడా తిరిగి ఇస్తాడు అండ్ ఫోర్త్ బ్రో అని పిలవకొని చెప్తాడు. క్వీన్ ఆఫీస్ కొలీగ్తో నైట్ నన్ను ఎవరు డ్రాప్ చేశారో అని అడుగుతుంది. మీ హస్బెండ్కి ఇన్ఫామ్ చేశామని చెప్తుంది తను. క్వీన్ ఆఫీస్ నుంచి వచ్చేసరికి సెన్ తనకి కేక్ తీసుకొని వస్తాడు. తర్వాత తన ఇంటిమేట్ రిలేషన్షిప్ గురించి అడుగుతారు. వాళ్ళ నైట్ ఇంటిమేట్ అవుతారు. క్వీన్ అందరికీ గిఫ్ట్స్ ఇస్తుంది. సెన్కి మాత్రం స్పెషల్గా ఇస్తుంది. సెన్ చైల్డ్హుడ్ ఫ్రెండ్ క్వీన్ వాళ్ళ మ్యారేజ్ రూల్స్ గురించి అందరికీ చెప్తుంది. కానీ ఫైనల్గా తనే బొగ్గ అవుతుంది. సెన్ తనకి ఎప్పటి నుంచో లైక్ చేస్తున్న విషయం చెప్పేస్తాడు. సెన్ వాళ్ళ మదర్ క్వీన్తో తన చైల్డ్హుడ్ మెమరీ షేర్ చేస్తుంది. క్వీన్ తన ఫ్రెండ్ కోసం పబ్కి వెళ్తుంది.
సెన్ చైల్డ్హుడ్ ఫ్రెండ్ పోఖ్రీ నుంచి కాపాడుతుంది. సెన్ కూడా అక్కడికి వస్తాడు. సెన్ క్విన్ హగ్ చేసుకుంటారు. సెన్కి ఫీవర్ వస్తుంది. క్విన్ తనకి సేవలు చేస్తూ ఉంటుంది. సెన్ నెక్స్ట్ డే ఇంటర్వ్యూలో తన టై సెలెక్షన్ తన వైఫ్ది అని చెప్తూ ఉంటాడు. అది చూసి సెన్ ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. క్విన్ని తన బ్రదర్ బెదిరిస్తూ ఉంటాడు. సెన్ వచ్చి తనకి కౌంటర్ వేస్తాడు క్విన్తో. సెన్ని తనకి క్విన్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని చెప్తాడు. ఫస్ట్ టైం తను చూసిన మూమెంట్ని షేర్ చేస్తాడు. ఆఫీస్లో క్విన్కి ఒక ప్రాబ్లం వస్తుంది. సెన్ దాన్ని రిజాల్వ్ చేస్తాడనమాట. ఫైనల్గా క్విన్కి తన అడాప్టెడ్ పేరెంట్స్ చేసిన మోసాలన్నీ తెలుస్తాయి. తను చాలా సాడ్ అయిపోతుంది. తర్వాత సెన్ క్విన్ కలిసి క్విన్ వాళ్ళ పేరెంట్స్ సమాధి వద్దకు వెళ్తారు. క్విన్ ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. ఫైనల్గా డ్రామా బ్యూటిఫుల్గా అయితే ఎండ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.